నియోజకవర్గంలో 6 మండలాల్లో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో 6 మండలాల్లో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో 1200 గ్రామ పంచాయతీలకు గాను 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా నేడు రెండవ విడతలో 99 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 6 మండలాల్లో 77 సమస్యాత్మక గ్రామాలుగా పోలీసులు గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోతే మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 22 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. నడిగూడెం మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 13 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. అనంతగిరి మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు గాను 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 17 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. చిలుకూరు మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గాను 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 12 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. కోదాడ మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 14 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. మునగాల మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను 1 గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా 21 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.